రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి 1000 కోట్లు తీసుకపోతుండా ఏంది? ఎందుకంటే మొన్ననే రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళం అనుకుంటే ఎంత పెద్ద ముచ్చట్నా 1000 కోట్ల రూపాయలు అటో ఇటో సర్ది రాహుల్ గాంధీ కుటుంబానికి ఇయ్యలేమా ఎన్నికల ఖర్చుల కోసం అన్నాడు. మరి నిజంగానే ఈరోజు 1000 కోట్ల రూపాయలు తీసుకుపోనికి వచ్చినవా రాహుల్ గాంధీ చెప్పాలి. ఎందుకంటే మొన్ననే మీ రేవంత్ రెడ్డి అన్న తర్వాత వెంటనే నువ్వు ఫ్లైట్ వేసుకొని వచ్చినావంటే మాకు డౌట్ వస్తుంది. మళ్ళీ వచ్చినటువంటి మీటింగ్ ఎవరితో పెట్టినావు? నువ్వు మంచిగా రీసార్ట్లో మీటింగ్ పెట్టి కథ నడిపిస్తున్నావు, మొత్తం రోజంతున్నావు. ఎన్నడూ నువ్వు తెలంగాణకు వచ్చినావు, ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయినావు. కానీ ఫస్ట్ టైం నువ్వు డే అంత ఉంటున్నావు. మరి మాకు అనుమానం వస్తుంది, రేవంత్ రెడ్డి ఇస్తాన్న 1000 కోట్ల కోసమే నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటున్నావా? అదొకటి చెప్పాలా. పోనీ నువ్వు వచ్చినావు మరి రేవంత్ రెడ్డితోనే మీటింగ్ పెట్టుకొని, మీ పార్టీలతోనే మీటింగ్ పెట్టుకొని, వాళ్ళు చందాలు వేసుకొని జమ చేసినటువంటి పైసలు ఏమైనా తీసుకుపోతున్నావా? లేదా ఆర్సీ రెడ్డిలో పోయి ముచ్చట చెప్పొచ్చినావు, ఉద్యోగాలు ఇస్తానో వాళ్ళని ఘోరంగా మోసం చేసిన వాళ్ళతోనే ఏమైనా మాట్లాడతావా? లేదు నిన్ను ఎక్కించుకొని హైదరాబాద్లో ఆటో తిప్పినటువంటి వ్యక్తులు, అట్లాంటి ఆటో అన్నలు చాలామంది ఈరోజు ఆత్మహత్యల పాలైనరు, వాళ్ళతోనే ఏమైనా మాట్లాడతావా? లేదా మాలాంటి బీసీ బిడ్డలకి మీరు అడ్డగోలు హామీలు ఇచ్చి బీసీ డిక్లరేషన్ పేరిట చేసిన ద్రోహం పైన సమీక్ష ఏమన్నా చేస్తావా? ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు గిరిజనులు అందరినీ నువ్వు సబ్బండ వర్గాలను దారుణంగా మోసం చేసినావు, మరి దాని మీద ఏమైనా మాట్లాడతావా? అసలు నువ్వు ఏం మాట్లాడబోతున్నావు అనేటువంటి ఎజెండా నీకేమైనా ఉన్నదా? లేదు అంటే నువ్వు రేవంత్ రెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని అనామత్ చదివిపోయినందుకు ఇంత పారితోషికం ఇస్తే సంచులల్లో వేసుకొని తీసుకుపోనీకి వచ్చినావు అనేటువంటి ముచ్చట నువ్వు చెప్పాలి. ఎందుకు ఇంత గట్టిగా మనం అడగాల్సి వస్తుంది ఒక రాష్ట్రానికి అతిథిగా వచ్చిన వ్యక్తిని అంటే? ఆయన గిట్లగే అతిథిగా వచ్చి అనేక హామీలు చెప్పి తెలంగాణ ప్రజలను నిండా ముంచి ఖతం పట్టించి వెళ్ళిపోయిండు. ఇచ్చిన 6 గ్యారంటీలు వీకినాయి, చేసిన డిక్లరేషన్లు పోయినాయి, 420 హామీలన్నీ వీకినాయి. అయినా కానీ ఎప్పుడో చుట్టం చూపుగా వస్తాడు. ఎన్నికల తర్వాత నువ్వు ఇట్లా ఫోన్ కొట్టు నేను అట్లా వచ్చేస్తా అని చెప్పినాడు. మరి ఎందుకు వచ్చినాడు ఈరోజు రాహుల్ గాంధీ అనేటువంటి అంశం ఆయన స్పష్టం చేయాలి. ఏం మాట్లాడినాడు, ఏం చెప్పినాడు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలపైన ఏమైంది అనేటువంటి ముచ్చట చెప్పాలి. పైగా నిజంగానే రేవంత్ రెడ్డి మొన్న పైసలు ఇస్తాన్నాడు కాబట్టి ఆ పైసలు తీసుకుపోతుండా లేదంటే ఈయన వెట్టిపోతుండా అనేటువంటి ముచ్చట కూడా స్పష్టం చేస్తేనే రాహుల్ గాంధీ పర్యటనకి కొంత అర్థము సార్థకత ఉంటుంది.